సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మన్నె రాఘవేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 18వ వార్డులో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఇందిరమ్మ కాలనీలో కార్యకర్తలతో కలిసి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో తనకున్న అభిమానం వల్ల మంచి స్పందన లభిస్తోందని మన్నె రాఘవేందర్ తెలిపారు. అడిగిన తెలియదు నమస్తే మా ప్రచారంలో భాగంగా ఈరోజు నంద్యామ కాలనీలో వికసిత కాలనీ తిరగడం జరిగింది. ఈ కాలనీలో అందరూ కూడా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో చేసిన పనులు అవన్నీ అందరికీ మంచిగా రోడ్లు కానీ అవి కానీ అభివృద్ధి పనులు నడిపించినాయి. అదే మాకు ఈరోజు మేము ముందుకు పోవడానికి, మా పార్టీ ముందుకు రావడానికి మాకు అనేక విధాలుగా తోడ్పడుతున్నాయి. మేము ఈ కాలనీ వాళ్ళందరికీ చెప్పినాం, డెవలప్ చేస్తాం, డెవలప్ చేసి చూపెడతామని. ఇప్పుడు డెవలప్ చేసి చూపెట్టినాం, ఇంకా డెవలప్ చేసి చూపెడతామని కూడా అందరికి తెలియజేస్తున్నాం. ఈ కాలనీ ప్రతి ఒక్కరు రోడ్లు లేవని, అంటే రోడ్లు కొంచెం ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి కాబట్టి కొంచెం రోడ్లు కానీ కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ కానీ కొంచెం తక్కువ ఉంది. ఏ ఊర్లో అయినా ఇదే పరిస్థితులు ఉంటాయి. డెవలప్ అయిన ఏరియాలో కొంచెం పరిస్థితులు అలా ఉంటాయి. వాటి మేము కృషి చేసి డ్రైనేజ్లు కానీ, మోరీలు కానీ, రోడ్లు కానీ, కరెంట్ లైన్లు కానీ అన్ని చేసి, ముఖ్యంగా మా వార్డులో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఆ వాటర్ కి సంబంధించి అవి ఇవి చేయిస్తామని, ఇంకోటి పెన్షన్లు కూడా చేపిస్తామని మాటిస్తున్నాం.